సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై కోర్టు సిబ్బంది బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీలో న్యాయమూర్తి ఎండి గౌస్ పాషా పాల్గొని మాట్లాడుతూ డ్రగ్స్ అనేది ఒక విషయం లాంటిదని అన్నారు. డ్రగ్స్ వల్ల యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డ్రగ్స్ ఒకటిగా మారిందని పేర్కొన్న జడ్జ్ యువత డ్రగ్స్కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాలను గడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు మద్దతు తెలియజేశారు. తీసుకోండి చేసుకోండి అని చెప్తారు. ఒక 2 సార్లు 3 సార్లు ఎలాగై దానికి బానిసత్వం అంటారు. దాని బానిసలాగా మారి వాళ్ళ ఇంటిని వాళ్ళ ఓన్ బాడీని హెల్త్ని అంతా ఖరాబ్ చేసుకుంటారు. ఇంకా నేను ఒక డైరెక్షన్ ఇవ్వాలనుకుంటున్న అందరికీ మెడికల్ షాప్స్ వాళ్ళకు వేరే డాక్టర్స్కి ఎవరైతే ఉంటారో, అంటే డాక్టర్స్ మెడికల్ షాప్ ఎస్పెషల్లీ నా నోటీస్కి వస్తున్నాయి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీరు వేరే డ్రగ్స్ ఏది ఇవ్వకూడదు ఎవరికి కూడా. కొన్ని మట్టి పదార్థాలు ఉంటాయి, కొన్ని మట్టికి ఉంటాయి. అది తీసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు డబ్బులు మంది అనుకోండి, అది ఎక్కువ క్వాంటిటీలో సేవిస్తే మనకు మత్తెక్కుతుంది. మన వేరే యాంటీబయాటిక్స్ కూడా కొన్ని తీసుకుంటే మత్తెక్కుతుంది. అలాంటివి కొన్ని, అంటే ఇది కాకుండా ఈ జనరల్ మెడిసిన్స్, వేరే మెడిసిన్స్ ఉంటాయి కొన్ని వితౌట్ ఎనీ మనకు ప్రిస్క్రిప్షన్, అది ఇవ్వకూడదని నేను కోరుతున్నాను. అవి తీసుకొని వాళ్ళు ఆ విధంగా ఉపయోగిస్తున్నారు పిల్లలు. అంటే ఇక్కడ నేను చూడలేదు, నేను హైదరాబాద్ చూసినప్పుడు మెడికల్ షాప్స్లో పోయి మ్యాక్సిమం ఇవన్నీ మెడిసిన్స్ తీసుకొని వాళ్ళు తీసుకొని వేరే విధంగా యూజ్ చేసేవారు. వైట్నర్స్ కానీ అవన్నీ కానీ ఏది కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నాను.